హలో టెస్ట్ బడీస్, వెల్కమ్ టు చిత్రుచులు కిచెన్. అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళ బంధానికి గుర్తుగా రాఖీ పండుగ రుచి తీయగా ఉండాలి కదా. ఈ రాఖీకి ప్రత్యేకంగా ఇంట్లోనే తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో తీయని రవ్వ కేసరి తయారు చేద్దాం. చిటికెలో అదిరిపోయే స్వీట్ ఇది. ప్రేమగా పవిత్రంగా ఈ పండుగను జరుపుకుందాం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేద్దాం. ఈ రవ్వ కేసరికి కడాయి కొంచెం మందపాటి తీసుకోండి. అలాగే నెయ్యి కరిగిన తర్వాత 10 నుంచి 15 వరకు జీడిపప్పులు తీసుకొని వేయించి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే నేతిలో 1 కప్పు వరకు బొంబే రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వని అడుగంటకుండా మాడకుండా చక్కగా నెయ్యి మొత్తం రవ్వకు పట్టేలాగా వేయించుకోండి. ఈ రవ్వకి మొత్తం నెయ్యి పట్టిందంటే పూస పూసగా వస్తుంది స్వీట్ అనేది. అందుకని సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన రవ్వను తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్లు పోసుకొని మరిగించుకుందాం. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు తీసుకోండి. కుదిరితే ఇంకొక ½ కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నీరు తీసుకున్న తర్వాత మనము ఈ నీటిలోని 1 కప్పు షుగర్ తీసుకుందాం. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకుందాము. ప్రాసెస్ చాలా తక్కువైనప్పటికీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకునే స్వీట్ ఇది. ఇందులో నేను కలర్ యాడ్ చేస్తున్నా. మీకు ఇష్టం లేకపోతే పసుపన్నా వేసుకోండి. పసుపు స్మెల్ వస్తుంది అనిపిస్తే అలాగే ఉంచేయచ్చు. ఏ కలర్ వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నీరు మరుగుతున్నప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకేసారి వేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంది. నీరు ఎక్కువ మరిగినా సరే ఉండలు కడుతుంది. కాబట్టి చూసుకొని కరెక్ట్ టైంలో రవ్వను వేస్తూ కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మందపాటి గిన్నె తీసుకుంటే మనకి అడుగు కూడా అంటకుండా ఉంటుంది. కాబట్టి మందపాటి గిన్నె కూడా తీసుకోండి. టేస్ట్తో పాటు అతి సులువైన స్వీట్ ఏదైనా ఉంది అంటే ఈ రవ్వ కేసరి అనే చెప్పచ్చు. ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు మనము 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ తిప్పుదాము. ఈ విధంగా రవ్వని తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే ఉండలు కట్టకుండా పూస పూసగా మీకు వస్తుంది రవ్వ కేసరి అనేది. మళ్ళా గట్టిపడిన తర్వాత ఇంకొక స్పూను నెయ్యి వేసి తిప్పుతూ ఉండాలి, మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు. చూసారు కదా ఎంత పూస పూసగా రవ్వ కేసరి తయారయ్యిందో. ఈ విధంగానే వస్తుంది నేను చెప్పిన కొలతలతో చేస్తే. మీరు కూడా చాలా తొందరగా ఈ విధంగా చేసి పెట్టండి మీ అన్నదమ్ములకి రాఖీ పండుగ రోజు స్పెషల్గా. మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో మధురంగా కమ్మగా ఉండేటటువంటి రవ్వ కేసరి రెడీ అయినట్లే. ఇప్పుడు మనము ప్లేట్ అవుట్ చేద్దాం. కరెక్ట్ స్వీటు, కరెక్ట్ కన్సిస్టెన్సీ తోటి ఈ రవ్వ కేసరి రెడీ అయ్యిందండి. ఎంత అమోఘంగా ఉంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రాఖీ రోజు స్పెషల్గా మీ అన్నదమ్ములకి తినిపించండి. చక్కగా నోట్లో పెడితే కరిగిపోతుందండి ఈ రవ్వ కేసరి. మరి ఇంకెందుకు ఆలస్యం, చిటికలో ఈ స్వీట్ని మీరు కూడా రెడీ చేసుకొని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.